తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది. మేము రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి బ్రో అని చెప్పి మనోళ్ళు మస్తు మంది మెసేజెస్ అయితే పెడుతున్నారు అన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలని చెప్పి డీటెయిల్డ్గా చెప్తా. సో కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా తెలంగాణ దోస్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి పెట్టుర్రి. ఓకేనా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్తా ఉంటాను అన్నట్టు. సో మనకు ప్రీవియస్గా డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది బ్రో అని చెప్పిన. సో మళ్ళీ ఎక్స్టెండ్ అయినా లేకపోతే ఇంకొక కొత్త ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా వచ్చినా అండ్ ఏమైనా చేంజెస్ అయినా కూడా నేను చెప్తాను అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరి. ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా. సో వెన్ కమ్స్ టు రిపోర్టింగ్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల చాలా మందికి సీట్ అలాట్మెంట్స్ అయితే అయినాయి అన్నట్టు. ఓకేనా. సో మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చినా లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చినా మనం రిపోర్టింగ్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది అని అంటే అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాతనే రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మనకు ప్రీవియస్గా వాళ్ళు ఏం చెప్పారు కదా అంటే సో మనకు ఫేజ్ 3 షెడ్యూల్ అనేది ఎక్స్టెండ్ కాలే అన్నట్టు. ఓకేనా. అంతకుముందు సో అప్పుడు ఎట్లా ఉండే అంట కదా అంటే డేట్ మనకి 20 జూన్ నుండి ఓకేనా 27 జూన్ వరకు మనకు రిపోర్టింగ్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఓకేనా. అంతకుముందు డేట్ అనేది ఎక్స్టెండ్ కాకముందుకు మనకు 20 జూన్ నుండి ఓకేనా 20 జూన్ 2026 నుండి 27th జూన్ ఓకేనా 2026 వరకు సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటాయి. అది నువ్వు ఫేజ్ 1లో సీట్ వచ్చినా ఫేజ్ 2లో సీట్ వచ్చినా లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చినా ఓకేనా 20 జూన్ 2026 నుండి 27th జూన్ 2026 దాకా వాళ్ళు టైం ఇచ్చారు రిపోర్టింగ్ చేయడానికి బిఫోర్ ఎక్స్టెన్షన్. బట్ మనకు ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయినాయి కాబట్టి మనకు ఈ రిపోర్టింగ్ టైం కూడా వాళ్ళు పెంచడం అయితే జరిగింది అన్నట్టు. రిపోర్టింగ్ టైం కూడా చేంజ్ చేసారు, పెంచలేదు చేంజ్ చేసారు. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేంజ్ చేసారు కదా మరి అని అంటే మనకు ప్రీవియస్గా 20 జూన్ నుండి 27 జూన్ దాకా టైం ఉండే. బట్ మన వాళ్ళు ఏం చేశారు కదా అంటే నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చినా లేకపోతే ఫేజ్ 3లో సీట్ వచ్చినా ఎప్పుడు సీట్ వచ్చినా కూడా 27th జూన్ 2026 నుండి 4th జూలై 2026 దాకా మనం అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 27th జూన్ 2026 నుండి 4th జూలై 2026 వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఏ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళి. ఓకేనా. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం దీన్ని. ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 1లో సీట్ అయినా సరే లేకపోతే ఫేజ్ 2లో సీట్ అయినా సరే ఫేజ్ 3లో సీట్ అయినా సరే మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం ఈ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ తర్వాత ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు అప్పుడే ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. లేకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిపోర్టింగ్ చేయడానికి మనం మన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి మనం అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఒక వీడియో అయితే వేసుకున్నాం. ఓకేనా. సో ఆ వీడియో లింక్ అనేది నేను ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తుంది అన్నట్టు ఆ వీడియో. ఓకేనా. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఆ వీడియో వస్తుంది. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయరి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి రిపోర్టింగ్కి అని చెప్పి. ఓకేనా. సో మనకు రిపోర్టింగ్ అనేది 27th జూన్ నుండి మనం 4th జూలై వరకు రిపోర్టింగ్ చేయవచ్చు. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినంత మాత్రాన సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మ్యాండేటరీ. కాబట్టి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా టీసీ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సబ్మిట్ చేస్తే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అన్నట్టు. సో వాళ్ళు ఇచ్చిన టైం లోపల మనం రిపోర్టింగ్ చేయకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనం మళ్ళీ కావాలనుకున్నా కూడా ఆ సీట్ని మనకు ఇవ్వరు అన్నట్టు. ఓకేనా. మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఓటీపీ అని చెప్పి ఉంటుంది బ్రో. ఓటీపీ. సో ఈ ఓటీపీ గురించి మన వాళ్ళు చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఓటీపీ ఇస్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. ఓకేనా. ఈ ఓటీపీ అనేది కాలేజ్కి నువ్వు పోయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తావో అప్పుడు మాత్రమే ఈ ఓటీపీ అనేది వాళ్ళు మీకు పంపుతారు. ఆ పంపినప్పుడు ఆ ఓటీపీని వాళ్ళకి చెప్తే ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు.
దీన్నే మనం కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అంటాం. ఇది ఫేజ్ 3 తర్వాతనే, ఫేజ్ 3 అలాట్మెంట్స్ తర్వాత మీరు కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో అప్పుడు కాలేజోళ్ళు మీకు ఆ ఓటీపీని పంపుతారు. ఓకేనా. కాలేజ్ లోపల నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు మాత్రమే ఈ సీసీ ఓటీపీ అని చెప్పి పంపుతారన్నట్టు. సో, ఆ ఓటీపీని నువ్వు వాళ్ళకి చెప్తే మీ కాలేజ్ లోపల సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. ఓకేనా. సో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి సీట్ వచ్చిన తర్వాత. అండ్ దాంతో పాటుగా కాలేజ్‌కి పోయి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ దాంతో పాటు ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం అన్నట్టు. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ దాంతో పాటుగా కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ కూడా చెప్పాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మనకు ప్రీవియస్‌గా 20 నుండి 27 జూన్ వరకు వాళ్ళు రిపోర్టింగ్‌కి టైమ్ ఇస్తే, ఆ డేట్‌ని మనకు ప్రీవియస్‌గా ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 15థ్ జూన్ వరకే టైమ్ ఉండే. 15థ్ జూన్ వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైమ్ ఉండే. 16థ్ జూన్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి టైమ్ ఉండే. ఆ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేసిర్రన్నట్టు. సో, కాబట్టి 20 నుండి 27థ్ జూన్ వరకు రిపోర్టింగ్ ఉండే టైమ్‌ని వీళ్ళు డేట్ ఎక్స్‌టెండ్ అయింది కాబట్టి, మనకు అప్పటికింకా ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ కావు కాబట్టి, మనకు ఏం చేశారు కదా అంటే, రిపోర్టింగ్ చేయడానికి 27థ్ జూన్ నుండి 4థ్ జులై వరకు టైమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 2లో సీట్ వచ్చినా, ఫేజ్ 3లో సీట్ వచ్చినా మనం రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. సో, ఈ రిపోర్టింగ్ అనేది మరి ఎప్పుడు చేయాలి అనంటే, ఆల్ ఫేజెస్ అయిపోయిన తర్వాత మనకేదైతే స్పెసిఫిక్ టైమ్ ఇచ్చిర్రో, ఆ స్పెసిఫిక్ టైమ్ లోపల మాత్రమే మనమైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. 27థ్ జూన్ నుండి. ఓకేనా. మనకిక్కడ కూడా మెన్షన్ చేసిర్రు వీళ్ళు. ఇక్కడ స్క్రోల్ కూడా అయితుంది. నేను ఇక్కడ మీకు చూపెడతా. ఓకేనా. సో, మీరిక్కడ చూసుకుంటే మనకు రిపోర్టింగ్ చేయడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేసిర్రు అని చెప్పి ఇక్కడ కూడా మనకు స్క్రోల్ అయితుంది. ఓకేనా. సో, 20 జూన్ 2026 నుండి మనకు 27 జూన్ 2026 దాకా టైమ్ ఉండే ప్రీవియస్‌గా. కానీ దాన్నేంది అంటే పోస్ట్‌పోన్ చేసిర్రు. 27 నుండి మనకు జూలై 4థ్ వరకు అన్నట్టు. 27 జూన్ 2026 నుండి జూలై 4థ్ వరకు ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. మీ రిపోర్ట్‌ని కంప్లీట్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏందని చెప్పి వీడియో వస్తది. ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. సో, మళ్ళీ ఏమైనా చేంజెస్ అయినా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను పక్కాగా మీకు అప్డేట్ చేస్తా అన్నట్టు. So do follow us for more content and thank you so much. Signing off.